మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2019 నుంచి 24 వరకు మీరు ఎంతో మన పార్టీ అధికారంలో లేదు, ఎంతో కష్టపడ్డారు, ఎన్నో కేసులు బలాయించారు, ఎన్నో ఆస్తుల నష్టాలు కలిగినాయి. ఎన్ని కలిగినప్పటికీ మేమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులము. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తెలుగుదేశం పార్టీని వీడకుండా మీరు ఆనాటి నుండి ఈ రోజు వరకు మీ అందరి కార్యకర్తల నాయకుల సహాయ సహకారాలతోనే మనమంతా మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో మన పాణ్యం నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అధికారంలోకి రాకముందు కూడా నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేసి అందరికీ ఆదర్శంగా నిలిచి మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్ర ప్రగతి బాగుంటుంది, ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది, అంతేకాకుండా చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని నియోజకవర్గం అంతా రైతులు, యువత, అలాగే మహిళలు, యువతి యువకులు ఏ ఇబ్బందులు పడుతూ ఉన్నారో కళ్ళారా చూశారు. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రతి ఒక్కటి మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నారు. మనకందరికీ తెలుసు సంక్షేమం అంటే గత ప్రభుత్వంలో చూసాం, మన రాష్ట్రాన్ని అంతా తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు అందజేశారు. కానీ మన నాయకుడు అలా కాదు. సంక్షేమం అంటే సంపద సృష్టించడం, ఆ సంపదను నలుగురికి పంచడం ఆయన నైజం. అది ఒక విజనరీ లీడర్ అంటే చంద్రబాబు నాయుడు గారు. రోజుకు 24 గంటలు ఉంటే 18 గంటలు పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక చంద్రబాబు నాయుడే అని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కటి ఆయనకు మొత్తం తెలుసు, ఎలా చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా ముందడుగులో పెట్టాలి. అందుకే అహర్నిశలు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి అనే ఆయన ఆలోచన అంతా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా గతంలో 2014 నుంచి 19 వరకు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. మనకి పాణ్యం నియోజకవర్గంకి ఎన్నో కార్యక్రమాలు అంటే ఇండస్ట్రియల్ హబ్గా చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. గత 4-5 ఏళ్లలో నయా పైసా నిధులు ఇవ్వకుండా గతంలో ఉన్న పాలకులంతా ఎక్కడ ఇసుక దొరుకుతుందా, ఎక్కడ మట్టి దొరుకుతుందా, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయా, ఎక్కడ ఎండోమెంట్ ల్యాండ్లు ఉన్నాయా, ఎక్కడ ముస్లిం మైనారిటీ వక్ఫ్ బోర్డులు ఉన్నాయా, వీటిని ఎప్పుడు కబ్జా చేసుకుందామా వాటికి మాత్రమే టైం కేటాయించడం జరిగింది. కానీ మన నాయకుడు అలా కాదు. మన పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఉద్దేశంతో మొన్ననే మీకు అందరికీ తెలుసు, మొన్ననే మన సీఎం గారు మన నియోజకవర్గానికి రావడం జరిగింది. అది కూడా మండలాలు అయితే ఆల్రెడీ వచ్చాము, అర్బన్ పాణ్యం నియోజకవర్గంలో ఉన్న అర్బన్ వార్డులకే రావాలి అని కూడా మనకు సీఎంఓ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. కాబట్టి మన పాణ్యం నియోజకవర్గాన్ని తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బలాయించి 9 నెలలు జైల్లో పెట్టారు, మీకు అందరికీ తెలుసు. దాంతో మనలో అంతా కసి పెరిగింది. ఆ కసితోనే ఇంకా కసిగా పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరో చరితమ్మ పోటీ చేస్తూ ఉంది అనే భావన లేకుండా మీరే పోటీ చేస్తున్నట్లుగా ప్రతి ఒక్కరూ భావించినందుకే మనకి ఇంత పెద్ద మెజార్టీ వచ్చిందని కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంత పెద్ద ఎత్తున మనకి ఆ రోజు అన్నారు ఏమవుతుంది, అంతమేమే అన్నారు. కానీ మనం ఏంటో చేసి చూపించాం. అలాగే మేము కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటే మన నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడానికి కూడా మేము
ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, గతంలో నాగయ్య 2014 ఎలక్షన్ల ముందు సంక్రాంతి పండుగ రోజు మనకి కల్లూరు మండలం కొంగన్పాడు రైతు నాగయ్యది మిర్చి పట్ట అంటు పెట్టారు. మిర్చి పంట అంటు పెడితే ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన కార్యకర్తకు న్యాయం చేయాలి, మన డెవలప్ ఎటువంటిదో మన కార్యకర్తలను కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తిరిగాను. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాను కానీ ఇది మా పరిధిలో రాదు, మేము చెయ్యలేమని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ నాగయ్యకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తప్పకుండా ఈరోజు నాగయ్యకు మన ప్రభుత్వం ఆదుకోయిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏ కార్యకర్త నష్టపోకూడదు, నష్టపోయిన కార్యకర్తను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు నాగయ్యకు మన ప్రభుత్వము 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నా కార్యకర్తలంటే ఎంత ప్రేమలో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మన నాగయ్యకు మిర్చి పంట నష్టపోయినందుకు 10 లక్షల రూపాయలు అందించినందుకు నేను ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే NRGS వర్కుల కింద ఇప్పటి వరకు 17 కోట్లు మనము వర్కులు చేయించడం జరిగింది. అంతేకాకుండా పాట్ హోల్స్ ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఈ మన ముఖ్యమంత్రి గారు చెప్పారు గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని, దానివల్లనే పాట్ హోల్స్ పెట్టి ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా గడిపేళ్ళ బైపాస్ శాంక్షన్ అయిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పార్లర్ నుంచి దుర్వేసి వరకు 6,30,00,000 అది కూడా శాంక్షన్ అయింది. వర్క్ కూడా పూర్తయింది. తొందరలోనే రిజిస్టర్లను ఓపెనింగ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అంతేకాక నన్నూరు, తడకనపల్లె, చిన్నటేకూరు, బస్తిపాడు దీని ద్వారా రోడ్డు 22,50,00,000 శాంక్షన్ అది కూడా పూర్తి చేయడం జరిగింది. పాండ్యం నుంచి కొర్రపోలూరు వరకు ఇది నాబార్డు కింద 2,60,00,000 ఇవి కూడా శాంక్షన్ అయినాయి. పాండ్యం నుండి నేషనల్ హైవే ఊర్లో టౌన్లోకి పోయే వరకు కూడా 2,50,00,000 ఇది కూడా శాంక్షన్ అయింది. మనం వచ్చిన తర్వాత బ్రిడ్జిలు అయితేనేమి, అయితేనేమి, తిప్పాయపల్లె, లక్ష్మీపురము, కాల్వ, బ్రాహ్మణపల్లె, పిఎఫ్ రోడ్స్ అయితేనేమి మొన్న మనకు మన డిప్యూటీ సీఎం గారు ఓర్వకల్లుకు రైల్వే జోన్ కూడా తీసుకొని వస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కూడా నేను ఒక్కటే కోరాను, మళ్ళీ 2029లో ఓట్లకు పోవాలి అంటే టౌన్లో 16 వార్డులకు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగడానికి వస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మా 16 వార్డులలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. కార్పొరేషన్లో విలీనం చేసి 23 ఏళ్ళు అయింది. ప్రతిరోజు వార్డు ప్రజలంతా ఇబ్బంది గురవుతున్నారంటే తప్పకుండా గోర్కల్లు రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి కుళాయి కనెక్షన్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు ఇప్పుడు మన చాలా చోట్ల మనకు స్వచ్ఛంద స్వర్ణంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తణుకు నియోజకవర్గం అయితేనేమి, ఉర్వకొండ అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, ఎక్కడికి వెళ్ళినా కానీ సీఎం గారు శాంక్షన్స్ ఇవ్వలేదు. కానీ మన దగ్గరనే కర్నూలు 16 వార్డులలో సీసీ రోడ్లకు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, అలాగే పార్కుల డెవలప్మెంట్ అయితేనేమి, వీటన్నిటికీ కూడా 50 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడే 8 కోట్లతో 5 కోట్లేమో మనకి కుడా నుంచి వస్తాయి, 3 కోట్లేమో కార్పొరేషన్ నుంచి. ఇమ్మీడియట్ గా నారాయణ గారు మినిస్టర్ గారు వెంటనే ఈ వారంలోనే మీకు ప్రపోజల్స్ పెట్టండి, వెంటనే ఈ వర్క్లు స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేను 4 మండలాలు అయితేనేమి, కార్పొరేషన్ అయితేనేమి డెవలప్మెంట్ కోసం
కోసము, అలాగే మీ అందరి అంటే మన కార్యకర్తలు ఈ విషయాలకైతేనేవి తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఇప్పుడు గుజరాత్లో 6 సార్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ 29 కూడా మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు అంటే ఇక్కడ కూడా ఏపీలో కూడా మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ కూడా మనకు జరగబోయే కార్పొరేషన్ మనకి ఎలక్షన్స్, ఇప్పుడు కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఉంటాయి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ ఏ స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఏ వచ్చినా మనమంతా వాటిని కైవసం చేసుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మనం అవన్నీ ఎప్పుడైతే గెలుస్తామో 29 ఎలక్షన్లో కూడా తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాలి. అదందరి మీ అందరి సహాయ సహకారాలతోనే ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము ఎప్పుడు మీకు 24 గంటలు అవైలబుల్లోనే ఉంటాం. ఏ చిన్న సమస్య వచ్చినా మన పరిధిలో ఉన్నంత పని చేసి పెడతా ఉంటాం. కొన్ని పనులు కాకపోవచ్చు కానీ నిదానంగా చేసి పెడతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎవరిపైన మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మన నియోజకవర్గ కార్యకర్తలు వాళ్ళ కోసం కూడా అహర్నిశలు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. నాకు ఎస్పెషల్లీ ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని తప్పకుండా మన నియోజకవర్గాన్ని మన సీఎం గారి సహకారంతో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏమన్నా మన మధ్యన ఏమన్నా విభేదాలున్నా అవన్నీ మనం మాట్లాడుకొని కూర్చొని మన వరకే సాల్వ్ చేసుకుందాం. కాబట్టి మన మధ్య అటువంటివి ఏమి కూడా లేవు. మనమంతా ఈరోజు ఒక కుటుంబ సభ్యులుగా ముందుకెళ్తా ఉన్నాం. ముందు కూడా ఇదే సహాయ సహకారాలు మీకు అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.